తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతరలో రెండవ జాతర అయిన లింగమంతుల జాతర రేపు దిష్టి పూజ ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 16 నుంచి 20 వరకు ఘనంగా జాతర కొనసాగుతుంది. అయితే జాతర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకునేందుకు లింగమంతుల జాతర సంబంధించిన చైర్మన్ నర్సయ్య యాదవ్ గారు ఉన్నారు. వారి మనసు నమస్తాన. అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఏర్పాట్ల విషయానికి వస్తే ఈ నెల 16 నుంచి 20 తారీఖు జరగబోయే శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర ఘనంగా దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు హాజరవుతారు. దీనికి అనేకమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్లస్ ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ, ఇక్కడ మా గుట్ట మీద విషయానికి వస్తే మా దేవాలయ కమిటీ, మా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నేను పోలబోయిన నర్సయ్య యాదవ్ ఏర్పాట్లు మొత్తం పర్యవేక్షణ ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున. దీనికి సంబంధించి భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఇంకా ఇతర విషయాలలో భక్తులకు వెంటనే దర్శనం కలిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో కంటే కూడా ఈసారి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా దాదాపు 4 రాష్ట్రాల నుంచి మన ఈ పెద్దగట్టు దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం రేపు దిష్టి పూజ కార్యక్రమంతో రేపు 2వ తారీఖు నాడు రాత్రి మధ్యరాత్రి, ఆదివారం మధ్యరాత్రి దిష్టి పూజతోటి ఈ దేవాలయ జాతర అనేది ప్రారంభం అవుతుంది. ఈ ప్రారంభం కాగానే ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా మేము నిర్వహిస్తాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇంకా తుది దశలో ఉన్నాయి. దీనికి సంబంధించి మేము ఎమ్మటే ఏర్పాటు చేస్తామని చెప్పి ఎలాంటి అసౌకర్యం జరగకుండా భక్తులకు భారీ ఎత్తున చేస్తాను. ఆర్టీసీ వాళ్ళు కానీ, ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని రకాల వ్యక్తులు కూడా చేస్తారు. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన కూడా కొద్దిగా ప్రచారంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ప్రచారం చేసుకుంటేందుకు కొంత ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. దానికి సంబంధించింది కూడా మీడియా మిత్రులు కానీ ఇతరులు కానీ పెద్ద ఎత్తున దీన్ని ఫోకస్ చేయాలని చెప్పి ముఖ్యంగా చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వము దేవాలయం మీద ఏ విధంగా ఫండ్స్ రిలీజ్ చేస్తుంది? ఎందుకంటే గతంలో ఉన్న ఫండ్స్ అతను ఈసారి ఫండ్స్ అనేది లేదని కూడా ఒక వార్త వస్తుంది. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా మున్సిపాలిటీ టెండర్స్ ద్వారా కింద మున్సిపాలిటీకి ఉన్నది అది ఆదాయం వస్తుంది. దానికి ఆ డబ్బులు పెట్టి చేయొచ్చు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఒక 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఇచ్చింది. ఈసారి కూడా ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈసారి కూడా గవర్నమెంట్ ఇస్తుందని నిన్ననే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట సీఎం గారు కలిసి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్. దానికి కూడా ఈ మధ్యన రిలీజ్ రేపు కానీ ఎలా కానీ ఫండ్స్ వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇదే విషయాన్ని శ్రీనివాస గారు కూడా శ్రీనివాసం కూడా తెలుసుకున్నాము. ఒక 2 నిమిషాల్లో అతను కూడా వస్తున్నాడు. అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు వారిని అడిగి తెలుసుకునే పని చేద్దాం. మాజీ చైర్మన్ గతంలో 3 సార్లు చైర్మన్గా చేయడం జరిగింది. అతని కాలంలో పండుగ ఏ విధంగా జరిపారో ఇప్పటికీ అప్పటికున్న తేడా ఏందో మధ్య శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. అన్న చెప్పండి, అసలు పండుగ అంటే రేపు దిష్టి పూజ ప్రారంభమవుతుంది. 16 నుంచి 20 వరకు పెద్దగా పండుగ చేస్తున్నారు. అయినా కూడా ఏర్పాట్లలో కొంతమంది భక్తులు అసహనం వ్యక్తం చేస్తారు. దీని మీదే చూస్తున్నారు. వాస్తవానికి నేను 2007 నుంచి ప్రధానంగా నిలిచిన జాతరలో ఈసారి జరిగినంత అలసత్వం, అశ్రద్ధ అధికారులలో ఇంతవరకు కనీసం రాష్ట్రంలో 2వ అతిపెద్ద జాతర పేరే కానీ, అటు అధికారులు కానీ అటు గవర్నమెంట్ కానీ పోయినసారి గత టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలలో దాదాపు 12 కోట్ల రూపాయలు కేటాయించింది. జాతరకు 25 రోజుల ముందు ప్రతి ఒక్క పని పూర్తి కంప్లీట్ చేసి లాస్ట్ టైం జాతరకు కూడా. కానీ ఈసారి గుడికి కలర్లు కానీ, పైన వచ్చే భక్తులకు ఇంకోటి కేవలం ప్రతి ఏటా డబ్బులు కేటాయిస్తున్నారు తప్ప గుడికి శాశ్వతమైన ప్రతిపాదన ఏ పనులు చేయట్లేదు. ఎందుకంటే ఎంతసేపటికి కింద వేసిన దాని మీద రోడ్లు వేయడం, కింద పట్టించుకుంటున్నాయి. అసలు కొల్లగట్టు గుడి పేరు చెప్పుకొని నిర్వహించే ఈ టెండర్ల ద్వారా కానీ వచ్చే 2 కోట్లు సరే గవర్నమెంట్ వచ్చిన ఆదాయం కానీ, పైన వచ్చే భక్తులు కనీసం ఉండటానికి వసతి కానీ, వచ్చే మహిళా భక్తులకు బాత్రూమ్లు కనీసం వాళ్ళు వాటర్ మార్చుకోవడానికి కూడా రూమ్ లేవు, బాత్రూమ్ లేవు. ఎంత అశ్రద్ధ వహిస్తున్నారంటే, ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే, పేరుకు మా యాదవులు అంటే మా ఓట్ల ప్రకారం మా యాదవ ఓట్లు కానీ ఇంత పెద్ద గుడిని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ఇప్పుడు జాన్పాడుకు కానీ వేలచెరు జాతర ఇంకా టైం ఉంది, దానికాల డబ్బులు కేటాయించి ఫండ్ కేటాయించి దాని మీద రివ్యూలు పెట్టారు. కనీసం ఒక్కసారి ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు కానీ లోకల్లో ఉన్న ఈ కాంగ్రెస్ పెద్దలు కానీ అంటే ఈ పెద్దగడ్డ లింగన్న అంటే అంత చులకన ఈ టైంలో వచ్చే భక్తులు కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ గుడికి శాశ్వత ప్రతిపాదన అంటే పైన ఈ రాజగోపురాలు ఉత్తరం కానీ ఇటు సైడ్ కానీ రాజగోపురాలు పైన వచ్చే భక్తులకు పర్మనెంట్గా ఏదైతే టెంపరీగా అప్పటికప్పుడు జాతర వస్తుంది మా అమ్మ అనిపించుకోకుండా పర్మనెంట్గా చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ పెదగట్టు జాతర అనగానే 4-5 రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ వస్తున్నారు, ప్రతి ఏటా రావడం జరుగుతుంది. అసలు దీనికి ఒక ప్రాముఖ్యత ఇంతమంది రావడం వల్ల దేవునికి దగ్గర ఉన్న ప్రాముఖ్యత ఏమనుకుంటున్నారు? అంటే ఒక నమ్మకం అండి, ఇక్కడ వచ్చే భక్తులు ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఇక్కడ కుంట దాదాపు చాలా దూరం నుంచి కూడా ఒక 3 రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తారు. ఎందుకంటే కేవలం నమ్మకం. మేము ఇక్కడికి వచ్చి ఒకప్పుడు మేము చాలా పేదగా ఉన్నాం, మాకు తినడానికి తిండి కానీ ఉండడానికి గూడు కానీ లేని పరిస్థితులు కూడా ఈ యొక్క దేవుని దర్శనం చేసుకున్నాక మాకు అంతమంది జరిగిందని ఎక్కువ నమ్మకం. అలానే పిల్లలు పుట్టిన వాళ్ళకు అంటే ఇక్కడికి అమ్మవారి చౌడమ్మ దేవాలయం చుట్టూ సాలారం పడుకుంటారు. అంటే ఇక్కడ పడుకొని మొక్కుకొని ఆ కోడిలో స్నానం చేసి పిల్లలు పుడతారని ఒక నమ్మకం. ఇది గత కొన్ని వందల సంవత్సరాల నుంచి సాంప్రదాయం ప్రకారం వస్తుంది. కాబట్టి చివరిగా చెప్పండి, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు లేకపోతే ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ దేవాలయం గురించి మీరు ఏమి హెచ్చరిస్తారు అంటే డెవలప్మెంట్ గురించి? హెచ్చరిస్తూనే ఉన్నాను నేను. ఎందుకంటే ఇంత అశ్రద్ధ కూడా ఇప్పుడు కూడా నా చిన్నప్పటి చూస్తున్నాను. నేను జాతర టైం చేసిన నా తర్వాత చేసిన గవర్నమెంట్లో కానీ ఎక్కడ కూడా ఇంత అశ్రద్ధ. కనీసం 15 రోజులు కరెక్ట్గా 1వ తారీఖు 14 రోజులు జాతర, రేపు దిష్టి పూజ, కనీసం వసతులు ఏది పారిశుద్ధ్యం కానీ పైన ఎలాంటి వచ్చే భక్తులకు శ్రద్ధ కానీ చూపించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఇన్ఛార్జ్ మంత్రి కానీ లోకల్లో ఉన్న కాంగ్రెస్ లీడర్ కానీ మా దాంట్లో ఉన్న యాదవ ఎమ్మెల్యేలు కానీ దీనికి ఈసారన్న ఆ పెద్దగట్టు లింగన్న మీద దృష్టి సారించి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఏమాత్రం అవసరం కూడా మా యాదవ సోరు దుమ్మెత్తిపోస్తారు. గుట్ట చైర్మన్ పోవే నర్సయ్య కావచ్చు లేకపోతే మాజీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ గారు చెప్పేది ఒకటి ఏంటంటే ఖచ్చితంగా మాత్రము ఈ దేవాలయాన్ని మాత్రము ప్రభుత్వాలు మాత్రం ఇప్పటిదాకా పట్టించుకోవట్లేరు. ఎందుకంటే రాష్ట్రంలోనే 2వ పెద్ద జాతర అయినటువంటి ఈ పెదగట్టు జాతరలు మాత్రము ప్రభుత్వాలు మాత్రము అన్ని విధాలా కూడా ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఎందుకంటే యాదవులు అంటే చులకన ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పండుగలకు మాత్రము లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది, రివ్యూలు చేయడం జరిగింది. కానీ పెదగట్టు మీద మాత్రం ఎందుకు అతనికి చిన్న చూపు చూస్తున్నారు. ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు చూస్తున్నాము మనం, రేపు దిష్టి పూజ 16 నుంచి 20 వరకు పెదగట్టు పండుగ జరుగుతుంది. అయినా కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి పనులు కూడా చేపట్టలేదు. ఖచ్చితంగా మాత్రం దీని మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎప్పటికైనా ఎన్విరాన్మెంట్ అధికారులు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు స్పందించి ఖచ్చితంగా ఈ దేవాలయానికి అన్ని కావాల్సిన పనులు చేయాలి. అంతేకాదు ఆడవారు కావచ్చు వాళ్ళు బాత్రూమ్ పోదామన్నా, స్నానాలు చేద్దామన్నా, బట్టలు మార్చుకుందామన్నా కూడా వసతులు లేవు. ఖచ్చితంగా వాళ్ళ తండ్రి కూడా ప్రయత్నం చేయాలి. అంతేకాదు ఇది రాష్ట్ర పండుగ కూడా గుర్తించి గవర్నమెంట్ ఆదుకోవాలని కూడా మద్ది శ్రీనివాస్ గారు పేర్కొంటున్నారు.